ఈ స్వామి వారికి సమర్పించాల్సిన ప్రసాదాలలో నైవేద్యాలలో కనుక తేడాలు కానీ ఉపచారం కానీ జరిగితే ఇక స్వామి స్వీకరించాడు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. స్వామికి నివేదించి ఆలయంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. ఆయన ఆయన కుమ్మరదాసుడైన కురువరత నెంబి అని మనం వింటాం కదా. ఇప్పటికీ కుండ పెంకులో పొద్దునే ఉదయాన్నే ఎంతో సంతోషంగా ఆరగిస్తాడు ఆ స్వామివారు. అన్నప్రసాదం ఆయన చాలా ఇష్టం అని. ఆ, అంత అన్ని ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా స్వామికి ఎంతో ప్రీతికరమైనవి. మనం స్వామికి అర్చనకి అందుకనే నేను చెప్తున్నాను కదా మీకు, స్వామికి నివేదించినటువంటి అంతటి శక్తివంతుడైన పురుషోత్తముడిని నివేదించిన ప్రసాదానికి ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇంకా విశేషం అంటే ఏం చెప్తారంటే మానవులకే కాదుట, దేవతలందరికీ కూడా చాలా ప్రాణం ఈ నైవేద్యం. అక్కడ ఇచ్చే నివేదనలు అన్నీ కూడా దేవతలందరూ కూడా నిత్యం వస్తారు అక్కడ. అందుకని ఎంత పవిత్రత. అసలు తిరుమల కొండలే అంత పవిత్ర. తిరుమల కొండల్లో నిత్యం పైన కొండ మీద దేవతలందరూ అనేక రూపాల్లో మన మధ్యన తిరుగుతుంటారు. ఆ స్వామివారు లక్ష్మీదేవి తిరుగుతుంటుంది మన మధ్యలోని. సో వాళ్ళందరూ కూడా మనలాగనే వాళ్ళకి చాలా ఇస్తుంటారు. సామాన్య మానవుల్లాగా కొండ నడిచెక్కడం కూడా ఇష్టం. అందులో ఒక్కోసారి మనం కొండ నడిచెక్కుతున్నప్పుడు మన పక్క నుంచి ఎవరో వెళ్తుంటే నవ్వుతూ వెళ్తారు చూస్తామని. అప్పటిదాకా మనం ఎక్కుతున్నప్పుడు ఏదో నీరసంగా కొంచెం ఉన్నవాళ్ళం అక్కడితో ఒక్కసారి శక్తి వచ్చేస్తుందని ఆ తర్వాత చూస్తుండగా పైకి వెళ్ళిపోతాం. అంటే అది ఏ దేవతతో మనకేం తెలుసు. అష్టదిక్పాలకులు నవగ్రహాల్లో ఏ దేవతతో మన పక్క నుంచి ఒకసారి మనం కొంచెం ఆ ఏదో నీరసంగా ఉన్నాం ఎక్కడానికి అని చెప్పి మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన వాళ్ళు అనమాట. అది కూడా ఎందుకు వస్తారు వీళ్ళు? వీళ్ళందరూ రోజు అందరూ అందరూ దేవతలు వారి వారి దేవతా కార్యక్రమాలన్నిటినీ నిర్వహించారు కోసం మొట్టమొదట పొద్దున్నే తెల్లవారుజామునే ఒక్కసారి శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకుని వారి వారి కార్యక్రమాలు పరడిపోతారు. సో అందుకని ఇలా వారందరికీ చాలా ప్రీతికరట ఏంటి, స్వామి అనుగ్రహం పొందడానికి ఇంతమంది వస్తున్నారు కదా. మనందరినీ చూసి ఆ ఎంతో ప్రీతి చెంది వారు మనకి సేవ చేస్తే ఏదైనా స్వామి సంతోషిస్తాడు కదా. మనందరికీ ఎలాగో దిక్పాలకులు నవగ్రహాలు సర్వ దేవతలకి కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి గ్రహాలన్నీ కూడా. సో అందుకు వాళ్ళు మన పక్కనే నడిచి ఒక్కోసారి మనకి ఇలా ఎవరన్నా కొంచెం కష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కొంచెం సహాయం చేయటం ప్రభుత్వని ఆ శక్తి మనకు తెలియకుండా వస్తుంది. సో ఈ దేవతలు కూడా నిత్యం తీసుకునే ప్రసాదం ఆ లడ్డు ప్రసాదం. మనం ఏంటంటే మనం మానవులే కాదు, దేవతలు అందరూ కూడా తీసుకొనిస్తారు. సో ఎప్పుడన్నా ఎదురైనా అపచారం వీటిల్లో జరుగుతున్నట్టు కనుక అనిపిస్తే మనకే కాదు, మానవునికే కాదు, ఫస్ట్ మనకి స్వామివారికే కాదు దేవతలు కూడా ఆగ్రహం చాలా కలుగుతుంది. ఏంటి ఈ విధంగా జరిగింది ఇంట్లో అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ అష్టదిక్పాలకులకి కనుక నవగ్రహ దేవతలకి జరిగితే ఇప్పుడు ఇంద్రుడు, వనుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, నైరుతి ఇన్ని కదా ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు మనకు ఉన్నాయి. వీరు కనుక జరిగితే ఏమవుతుంది? ఏదైనా ఈ పంచభూతాల్లో ప్రకాశించిన వాయువు కానీ గాలి కానీ పంచభూతాలు ప్రకాశిస్తాయి. మనం అది చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే ఇప్పుడు మనకి ఈ ఆలయాలన్నీ మామూలుగా మనం మా ఎన్నో రకాల ఆలయాలు ఉంటాయి. ఏంటి, కొన్ని మానవులు మనం నిర్మించుకున్న ఆలయాలు అన్నమాట. కొన్ని ఆలయాలు సిద్ధుల చేత నిర్మింపబడింది, కొన్ని యోగుల చేత నిర్మింపబడింది, కొన్ని దేవతల ప్రతిష్టవి మనం అక్కడక్కడ వింటుంటాం. ఇది మార్కండేయ ప్రతిష్ట, ఇది వశిష్ఠ ప్రతిష్ట, ఇది విశ్వామిత్ర ప్రతిష్ట, ఇది భరద్వాజ ప్రతిష్ట, ఇలా అగస్త్య ప్రతిష్ట, ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే కొన్ని ఆలయాల్లో ఇలా మహర్షులు ప్రతిష్ఠించినవి. ఇంకా అన్నిటికంటే హయ్యెస్ట్ అంటే అతి అతి విశిష్టమైనటువంటి స్వయం వ్యక్తం అంటాం. అంటే ఆ స్వామి భగవంతుడే స్వయంగా వచ్చి వ్యక్తమై మన కోసం వచ్చింది. అది అన్నిటికంట అతి అతి విశిష్టమైన ఆలయాలు అన్నమాట. ఇప్పుడు మనకి ఒక కాశీ కానీ తిరుమల కానీ ఇలా అనేక ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. అసలు ఈ భారతదేశమే సనాతన ధర్మ విరాతులుగా ఉన్న ప్రదేశం. ఇటువంటి విశేష ఆలయాలలో సాక్షాత్తు స్వామి అలా వచ్చి మన స్వయం వ్యక్తం అంటాం. ఆయన ఎవరో చెక్కినవారు కాదు, ఏ మానవ శిల్పి చెక్కినవారు కాదు. ఆయన వైకుంఠం నుంచి మన కరుణించడానికి వచ్చాడు. ఇంతటి మూర్తి మనకి ఇంత దగ్గరలో ఉన్నారంటే ఎంత అదృష్టం, ఎంత మహాభాగ్యం మనందరికీ కూడా. సో అటువంటి మూర్తికి మనం నివేదనం చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి కదా వాటిల్లో. సో అందుకని
దానివల్ల ఏమవుతుంది, ఇటువంటి అపచారాలు అనేవి అక్కడ రాకుండా నిత్యం చూసుకుంటూ ఉండాలి. ఇవన్నిటిలో కూడా దీనికి ఎంతో అధికార గణం ఉంది తిరుమల దేవస్థానానికి. అసలు ఇటువంటిది రావడం కూడా ఒక దురదృష్టకరం చాలా మనకి. అయితే నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు మనందరికీ కూడా మళ్ళీ మనకి అది రావాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మామూలు మనుషుల్లో కామన్ మ్యాన్కి ఏదన్నా ఒక పడిపోతే గబుక్కుని దాన్ని తొలగించడం చాలా కష్టం, అది వెంటనే పోవడం అనేది. ఈ మనం మామూలుగానే చాలా మంది 2-3 సంవత్సరాల నుంచి అంటున్నారు ఏంటున్నారు నాణ్యత తగ్గిందండి, ఎక్కువ రోజులు ఉండట్లేదండి అంటూ వింటున్నాం. బట్ నిన్న మొన్న విన్నది ఇంకా చాలా దురదృష్టకరమైంది. దానివల్ల ఏమవుతుంది, భక్తులకి కొంచెం అవిశ్వాసం తగ్గుతుంది. ఆ ఏమో ఇలా ఉంటుంది కదా అన్నట్టుగా. సో ఈ విశ్వాసాన్ని మనం పునరుద్ధరించాలి వీళ్ళందరికీ. అంటే ఏంటి, రేపు పొద్దున వీళ్ళు రేపు రేపు ఎల్లుండి వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి ఎప్పుడైతే లడ్డూలు తీసుకుని ఆరగిస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఒక 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం వాళ్ళకి లడ్డు అంటే ఎంత ప్రాణంగా ఉందో, ఇంతకుముందు తీసుకున్నప్పుడు పని ఎంత ప్రాణంగా ఉందో అదే ఆలోచన వాళ్ళకి రావాలి. దీంట్లో ఏమీ లేదు. మనం మన మన ఇప్పుడు ఈ వినటం వల్ల, నిన్న ఈ 2 రోజులు జరుగుతున్నవన్నీ వినటం వల్ల వాళ్ళలో ఏ బాధ అయితే కలుగుతుందో అది తొలగిపోయి వాళ్ళకి ఎలా ఉండాలి, ఆ లడ్డు ప్రసాదం తీసుకోగానే ఇది మనం చేయాల్సిన కర్తవ్యం. అవును కదండి. ప్రస్తుత ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఆలయ అధికారులు కానీ అందరూ ఈ విధంగా, నేనైతే అందరికీ చెప్తాను, హిందూ ధార్మిక సంస్థలు పీఠాధిపతులు అందరూ చేయాల్సింది ముందర భక్తులలో ఆ విశ్వాసం తీసుకురావాలి. ఎందుకంటే తెల్లారి లేస్తే లక్షలాది మంది వచ్చే ప్రదేశం ఈ తిరుమల. సామాన్యమైన ఏదో మీకు ఒక చిన్న విలేజ్లో ఎటువంటి ఆలయంలో 10 మంది వచ్చే ఆలయమైనా ఆలయమే, అక్కడ కూడా అపచారం జరగకూడదు. ఇది మీకు ఏంటంటే కోట్లాది మంది భక్తులతో ప్రపంచం మొత్తం ఎన్నో ఎన్నో దేశ విదేశాల్లో ఉండే భక్తులతో నేను వెంకటేశ్వర వ్రతకల్పం అనే పుస్తకం రాశాను. అది 12 భాషల్లో ప్రచురింపబడి ఈ రోజున దాన్ని అమెరికన్స్ చదువుతున్నారు. చదివి హార్వర్డ్ నుంచి ప్రొఫెసర్స్ వారు వచ్చి స్వామిని దర్శించుకున్నారు, తిరుమల వచ్చి దర్శించుకున్నారు. వారు వచ్చి అంత నమ్మకం ప్రపంచం మొత్తం కలిగిన ప్రదేశం తిరుమల, సామాన్యమైనది కాదనమాట. సో అటువంటి చోట్ల మనం మళ్ళీ ఇది మనం ఇందాక చెప్తాను కదా, కామన్ మ్యాన్ సామాన్య భక్తుడికి ఏమవుతుంది, గబుక్కుని మా ఇంట్లో ఈ రకరకాల మాధ్యమాల్లో ఈ పేపర్లలో వీటిలో చదివి అయ్యో లడ్డూలు ఇలా చేస్తారా అన్నట్టుగా వస్తుంది. కాబట్టి ఇది పోగొట్టడానికి ఏదైనా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరగాలి. ఇది ఇది నిజం కావాలంటూ నిజం ఏదైనా ఎంత దాకా నిజం ఉంది ఇవన్నీ కూడా నేను మాట్లాడట్లేదు. ఒకసారి భక్తుల మనసులో ఇది పడిన తర్వాత దాన్ని పోగొట్టి భక్తులందరికీ మళ్ళీ ఆ విశ్వాసం కలిగించాల్సిన అవసరం అనేది ప్రస్తుత ప్రభుత్వం మీద తప్పకుండా ఉంది, అధికారుల మీద అందరి మీద. ఈ లడ్డూలన్నీ అది మొత్తం ఆగమశాస్త్ర ప్రకారం చక్కగా శుద్ధి చేసి మళ్ళీ ఆ, చక్కగా శుద్ధి చేసి దాన్ని మొత్తం ఆగమశాస్త్ర ప్రకారం ఇది ఎంతో బయటికి తెలవలాడాలన్నమాట. శుద్ధి అయింది, ఇక్కడ అంతా చక్కగా జరుగుతున్నాయి అని చెప్పేసి నలుగురికి తెలవాలి. శుద్ధి చేసి తర్వాత మళ్ళీ లడ్డు కార్యక్రమం తయారు చేయడం కార్యక్రమం 2 రోజుల దాకా మొదలు పెడితే అప్పుడు ఇటువంటివి చేస్తే ఏంటంటే భక్తుల్లో ఆ విశ్వాసం వస్తుంది. వీళ్ళు 2 రోజులు చేశారు, వీళ్ళంతా చేశారు. లేదంటే మేము వాడుతున్నాము చేసాము ఇలా చెప్పడం ఒక ఎత్తు, అందరికీ తెలవాలన్నమాట. అందరికీ అర్థం. ఇప్పుడు ఒక 2 రోజుల పాటు లడ్డు ప్రసాదం నిలిపిన భక్తులు ఎవరు అనుకోరు, వాళ్ళలో విశ్వాసం రావడం కదా అది ఇంపార్టెంట్. అంత విశ్వాసం, నేను తీసుకుంటున్న ఈ లడ్డు నేను విన్నదాంతో సంబంధం లేదు, నాకు ఇది మళ్ళీ నాకు ఇంత ముందు లాంటి పవిత్రమే అనే ఆలోచన, ఆ విశ్వాసం భక్తులకి రావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు నేను మీ ద్వారా మీ న్యూస్ ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి నేను చేస్తున్న ఇది ఇన్ని కోట్ల మంది నిన్న ఈరోజు ఎన్నో మాధ్యమాల ద్వారా విని ఎంతో బాధపడ్డారు. ఏమిటి నేను 4 సంవత్సరాల నుంచి లేకపోతే 2 ఏళ్ళు ఏదో మొత్తం మీరు తీసుకుంటున్నా అంటే విన్నామన్నా తీసుకున్నామని ఎప్పుడన్నా అని చెప్పి ఇది పోవడం కోసం మీరు తిరుమల ఆలయాన్ని చక్కగా ఆ పోటు అంతా శుద్ధిపరచి శాస్త్రోక్తంగా శుద్ధిపరిచి మళ్ళీ మేము మొదలుపెట్టి చేస్తున్నాం అని చెప్పి నలుగురికి తెలియజేసి అప్పుడు మనందరికీ కూడా ఆ విశ్వాసం అది కలుగుతుంది. అలాగే ఒక చిన్న మాట కూడా చెప్పదలుచున్నాను. మనకి మనస్సుల్లో స్వామి కొంతమంది నా దగ్గర పాపం సామాన్యమైన భక్తులు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళు అంటారు, సరే మేము తీసుకున్న ఒకటి
స్వామికి కూడా ఇది పెద్ద అపచారం కదా, అయ్యో అని చెప్పి ఎవరికి వాళ్ళు వాళ్ళే బాధపడతారు. కొంతమంది సామాన్య భక్తులు వాళ్ళందరూ నాకు నిన్న ఫోన్ చేసి చాలా మంది చెప్తున్నారనమాట, ఏమిటి స్వామికి ఏమిటి ఇటువంటి నైవేద్యం ఇవ్వటం ఏంటి, ఇంత అన్యాయంగా జరగటం ఏమిటి అసలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే, ఈ సృష్టి మొత్తంకి మూల కారణం. ఆయనకి చిన్న కేవలం నైవేద్యంలో ఇటువంటి తప్పు జరగటం ఏమిటి అని వీళ్ళలో వీళ్ళు కుమిలిపోతున్నారు అనమాట. ఎంతో బాధపడిపోతున్నారు సామాన్య భక్తులు కొంతమంది అని. సో వారికి నేను చెప్తున్నది ఏంటంటే, స్వామికి మీ తృప్తి కోసం మీరు ఏం చేయొచ్చు అంటే, రేపు శనివారం చక్కగా రేపు ఉదయం ఇంత కొంచెం ఆ, పరమాన్నం అన్నం, కొంచెం అన్నంతో చక్కగా పాలతో, ఆ, మీకు దొరికితే ఆవు నీరు కూడా వేసి దాంట్లో బెల్లంతో కొంచెం పరమాన్నం, మీ ఇంట్లో ఉన్న స్వామివారికి వెంకటేశ్వర స్వామి విగ్రహం విగ్రహం అన్న ఫోటో ఉన్నది కూడా మీ స్వామివారికి కొంచెం నివేదన చూపించుకోండి, మీకు అక్కడ తృప్తి కలుగుతుంది. స్వామికి నేను శుభ్రంగా చక్కగా నేను నైవేద్యం పెట్టుకున్నాను. నివేదన ఈ ఈ నివేదనలు ఎన్ని లక్షల మంది చేసినా అవన్నీ కూడా స్వామికి చేరుతాయి. ఒకవేళ ఇటువంటి అవతారం నిజంగా జరిగి ఉంటే దానివల్ల ఏం దుష్ఫలితాలు మనకి జరగకుండా ఉంటాయి ఇటువంటివి చేయటం వల్ల. ఇందాక నేను చెప్పిన శుద్ధి కానీ, ఇప్పుడు ఈ చెప్పిన చిన్న, ఇది చాలా చిన్నది, ఎంతసేపు ఒక చిన్న అన్నం చేసుకోవటం మనం అనేది చాలా చిన్నది. ఇళ్లలో చేసుకుని స్వామికి నివేదించండి, మీ ఇంట్లోనే నివేదించండి. అండ్ ఆలయాలు వారందరికీ చెప్తున్నాను, వచ్చే 2-3 రోజుల్లో మీ 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 ఆలయాల్లో, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ముఖ్యంగా ఆ స్వామి వారికి కొంచెం చక్కటి పరిమాణం చేసి నైవేద్యం పెట్టండి. ఎంతో స్వచ్ఛంగా చేసి పూర్తి మంచి భావంతో, మంచి మనసుతో, పూర్తి భక్తితో, ఎటువంటి ఆలోచనలు నిష్కల్మషంగా పెట్టుకుని చక్కగా స్వచ్ఛంగా తయారు చేసి నివేదించింది. స్వామి అనుగ్రహిస్తాడు, స్వామి సంతోషిస్తాడు. ఇటువంటి ఏదైనా అపచారాలు జరిగినా అవన్నీ తొలగిపోయి ఆ, దానివల్ల మానవాళి మొత్తం కూడా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు, ఎప్పుడైతే స్వామికి సంతోషిస్తాడో ఇందాక నేను చెప్పిన దేవతలందరూ కూడా సంతోషిస్తాడు. లేకపోతే ఏమవుతుందండి, ఇలా దేవతలందరూ సంతోషం లేనప్పుడు అష్టదిక్పాలకులు కానీ వీళ్ళందరూ ఇందాక నేను చెప్పిన నవగ్రహ దేవతలు వీళ్ళందరూ ఎన్నెన్నో ప్రకృతిలో మనం చూస్తున్నాం. ఉన్నట్టుండి అసలు ఒక గంటలో వర్షం పడిపోవటం, ఒక అగ్ని ప్రమాదాలు, ఒక ఒక మూల పెద్ద వర్షం కురుస్తుంటే దాంతోపాటు పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంటుంది ఒక ఊహించలేము. నేను నిన్న చూసాను 2 రోజుల క్రితం కూడా, నార్త్ కేరళ అని చెప్పి అమెరికా దేశం అనమాట. అక్కడ 1000 సంవత్సరాల రికార్డు వర్షపాతం రికార్డ్ అయింది. ఒకే రోజు ఒక నెల రోజులు పడే వర్షం వాళ్ళకి 24 గంటల్లో పడింది. అది కూడా ఎంత పడింది, లాస్ట్ 1000 years లో ఎప్పుడు రికార్డు కాలేదు. ఇటువంటివన్నీ ఎందుకు వస్తాయి మనకి? భగవంతుడికి ఎక్కడైనా అపచారం కానీ జరిగితే ఇందాక చెప్పినట్టు భగవంతుడే అను ఆగ్రహిస్తాడని కాదు, భగవంతుడితో పాటు వీరందరూ కూడా ఆగ్రహిస్తారు. అందరు దేవతలు అంటే ప్రకృతిలో ఈ దేవతలంతా ఉంటారు మనం. ఈ ప్రకృతి కూడా ఆగ్రహిస్తుంది. ప్రకృతి ఆగ్రహిస్తే ఈ సామాన్యులను మనం ఏం తట్టుకోగలుగుతాం? అది అందుకని ఈ ముందు ముందు కాలాలలో ఇవి జరగకుండా మనకు ఉండడానికి, ఇటువంటి అరిష్టాలు కానీ దురదృష్ట సంఘటనలు ఏమి జరగకుండా ఉండడానికి మళ్ళీ ఒక 2 రోజులు నేను చెప్పినట్టు శుద్ధి చేసి స్వచ్ఛంగా మేము చేస్తున్నాము అని ప్రజల మనసులు అందరికీ తెలవాలి. మామూలుగా ప్రజలందరూ ఏదో సర్వసాధారణంగా ఈ రోజుల్లో జరిగేది ఏంటి, దానికి ఒక కమిటీ వేస్తాము, ఇలా జరుగుతుంది, ఎవరినో వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు నిజంగా జరిగిందా జరగలేదా నుండి ఎవరి అది ఆ వాళ్ళు ఏ పాపం అయినా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఆ పాపం చేసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు అర్పిస్తారు. కానీ సామాన్య మానవుల విశ్వాసం, సామాన్య భక్తుల విశ్వాసం గురించి మనం చాలా చాలా ఆలోచించాలి. ఇది కోట్లాది మంది విశ్వాసంతో కూడుకున్నదన్నమాట. నిన్న నుంచి ఎక్కడ చూసినా ఇదే కదా, మనం ఎవరు కలుసుకున్నా అయ్యో ఇదేంటి దీనిని మన మనస్సుల్లోంచి పోగొట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి చాలా ఉంది. అందరూ అనుకోవచ్చు 4 రోజులు ఇది మర్చిపోతాను, ఇది మాత్రం మర్చిపోరు. మీరు వేరే వేరే సంఘటనలు కానీ ఏదన్నా కూడా ప్రజలు మర్చిపోగలుగుతారు, కానీ సాక్షాత్తు నిత్యం ఆరాధ్యమైన వెంకటేశ్వరుడు స్వామిని తలవకుండా ఒక రోజు గడవదు మనందరికీ. గోవిందాన్ని ఎప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం. లక్షల మంది నిత్యం వస్తూనే ఉంటారు ప్రతి వారు. సో కొంతమంది అనుకోవచ్చు అనమాట, ఏముంది ఏదో జరుగుతుంటాయి, 4 రోజులు ఎంతో ఇది మర్చిపోతారని. అలా అలా ఎప్పుడు అనుకోకూడదండి. అది చాలా చాలా తప్పు, అది చాలా దురదృష్టం అంట అనుకోవడం కూడా. భగవంతుడిది తిరుమల ఆలయానికి లడ్డూకున్న ప్రాసెస్ ఇంత అంతట, చిన్న లడ్డూలో ఇంత ఇంత దొరికితే చాలు, ఎంతో అపురూపం అనుకునే వాళ్ళందరూ దాన్ని అంత అపురూపంగా
అంత అంత శక్తివంతంగా భావించి ఎంతో అపురూపంగా తీసుకునేవారు. సో ఇది మనకి ముందుక రోజుల్లో ఇది ప్రజల్లో మనసుల్లోంచి వెళ్ళిపోవడానికి ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది అని చెప్పే నమ్మకం నాకుంది. ఆయన స్వామివారు కూడా ఎంతో దయామయుడు. ఆయన మనందరినీ కూడా తప్పకుండా అనుగ్రహించి చక్కగా మళ్ళీ మనకి ఆ తిరుమల లడ్డూపై మనకి పూర్తి విశ్వాసం మనకి సమకూరుతుందనే నమ్మకం నాకుంది. అండ్ ఎప్పటికీ స్వామి నివేదించినవన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి. ఇది తప్పకుండా జరుగుతుంది. మన మనసుల్లో మళ్ళీ మనకి అంత పవిత్ర భావం తిరుమల గురించి వస్తుంది. తిరుమల ఆలయం కూడా మంచి వైభవంగా వెలుగుతుంది. ఆ స్వామివారు అందరినీ కూడా చల్లగా చూస్తారని నా నమ్మకం, నా విశ్వాసం. మనందరినీ చల్లగా చూడాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.